తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. దయచేసి వినండి, ఎప్పుడు తప్పు చేస్తున్నా, ఎప్పుడు పాపం చేస్తున్నా, ఎప్పుడు అవినీతికి నువ్వు తావిస్తున్నా, అపవిత్రమైన పని చేస్తున్నా, ఎవరితో చేస్తున్నా, మొదటిగా ఎవరిని మోసం చేస్తున్నా, ఎవరిని దగా చేస్తున్నా, వినో, మొదటిగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఎందుకని? ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆయన. ఈ ప్రపంచం యొక్క మనుగడ కొరకు నీతిని, న్యాయాన్ని, నియమాన్ని నిర్ణయించింది ఆయన. నువ్వు నీతిని, న్యాయాన్ని, ఆయన నిర్ణయించినటువంటి నియమాలను మీరే ఈ భూమి మీద నువ్వేం చేసినా మొట్టమొదటిగా దేవుని చట్టము ఎదుట నువ్వు నేరస్తుడివి. ఆ తరువాతే భూమి మీద నువ్వు నేరస్తుడివి.